లోకేష్ రెడ్ బుక్ పై విజయసాయి రెడ్డిలో టెన్షన్ మొదలైందా? అందుకే ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే మేడం, లోకేష్కి సంబంధించినటువంటి రెడ్ బుక్ మీద విజయసాయి రెడ్డిలో టెన్షన్ మొదలైందని, అందుకే ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారంటూ కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటి మేడం, నిజంగా విజయసాయి రెడ్డిలో ఆ భయం మొదలైందా? అందుకే అధికారులను బెదిరిస్తున్నాడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో అంటూ ఆయన ఫిర్యాదు చేశారా ఎన్నికల సంఘానికి? అంటే ఏం చెప్పారు? ఆయన పట్టుకోవడం వెనకమాల వాళ్ళకి పనిచేస్తారు అనుకున్న అధికారులు, తటస్థంగా ఉన్న అధికారులు, అంటే మన వైపుకి వస్తారు అనుకున్న అధికారులు ఎక్కడ ఆగిపోతారో అనే ఒక భయం అయితే విజయసాయి రెడ్డికి వచ్చి ఉండొచ్చు. లేకపోతే అసలు ఆ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పటికప్పుడు చాలా తెలివిగానే ఉన్నారు వైసీపీ వాళ్ళు. అంటే ఇలాంటి అధికారుల్ని ఎక్కడ ఎలా వాడుకోవాలి, వాళ్ళతో ఎలా పనిచేయించుకున్నట్టు ప్రపంచానికి తెలియకోకుండా ఎలా పనిచేసుకోవాలి. ఇప్పుడు పోయినసారి ఎన్నికల కమిషనరు వాళ్ళకి ఎంత సహాయ సహకారాలు అందించాడో అందరికీ తెలుసు. ఒక పరిమితి దాటి వైసీపీకి పనిచేశాడు అనే సంగతి తెలుసు. అసలు చాలా చోట్ల ఆ ఎన్నికల ఆఫీసర్లు వాళ్ళ పై అధికారుల మాటలు విని వాళ్ళే ఓట్లేశారని కూడా. ఎందుకంటే కొన్ని చోట్ల పోలైన ఓట్లకి, అంటే బుక్లో ఉన్నదానికి మిషన్లో ఉన్నదానికి చాలా తేడాలు వచ్చినాయి. ఇది చాలామందికి తెలుసు. చాలామంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. అయినా కానీ అవన్నీ గాల్లో కలిసిపోయినాయి. మరి ఇప్పుడు అట్లా సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే కార్యకర్తల మధ్యలో జరిగే గొడవలకి తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు ఎక్కడన్నా తగాదాలు పడితే వీళ్ళు వైసీపీ కార్యకర్తలు తప్పున్నప్పటికీ వాళ్ళ వైపు కొమ్ముగాస్తున్న పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేదు అనుకుంటే తెలుగుదేశం కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులకి ఆ కేసులు కడుతున్న పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఇట్లా రకరకాల అధికారులు వాళ్ళకి పనిచేస్తున్నారు. మీ అందరి సంగతి నాకు తెలిసింది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అంత చిట్టా అంతా నా దగ్గర ఉంది. ఆ చిట్టా అంతా ఇక్కడ రాసి పెట్టాను. నేను ఈ చిట్టా ప్రకారం నేను అధికారంలో వచ్చేది గ్యారంటీ, వచ్చినాక మీ సంగతి చెప్తా అని చెప్పి లోకేష్ అంటున్నాడు. ఇదే కదా జరుగుతుంది. అభ్యంతరం అంతా ఇది. మరి ఇదంతా ఒకవేళ ఈ అధికారులందరూ నమ్మేసేసి మాట వినేసేసి ఎక్కడ వాళ్ళకి పనిచేయరు అని చెప్పి ఈయనకి, అంటే వైసీపీకి అనుకూలంగా పనిచేయరేమో అని. వైసీపీకి అనుకూలంగా ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, మాకు పనిచేయమని అడగట్లా, వాళ్ళకి మీరు పనిచేస్తున్నారు, అట్లా పనిచేస్తే నేను ఊరుకోను అంటున్నాడు. నాకు పనిచేయండి అనట్లేదు కదా. నాకు పనిచేయండి అని అడగాలనుకుంటే అసలు రెడ్ బుక్తో పని లేదు కదా. రేపు వచ్చేది అధికారంలోకి వచ్చేది నేనే. నాకు పనిచేయండి, మీరు నాకు సహకరించండి, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అని చెప్తాడు. కానీ మీ అంతు చూస్తా అంటున్నాడు అంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారో నా దగ్గర చిట్టా ఉంది అని చెప్తున్నాడు. మరి దీనికి కొనసాగింపుగా నాకు ఒకటైతే గుర్తొస్తుంది. మామూలుగా ఎన్నికలకి మత ప్రచారాన్ని వాడకూడదు. ఎక్కడ మత ప్రచారాన్ని వాడకూడదు. ఎలక్షన్ రోజు వాళ్ళ పార్టీ గుర్తులు కూడా చూపించకూడదు. ఏది ఎలక్షన్ బూతుల దగ్గర. సాక్షాత్తు మోడీకే పోయినసారి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆయన తామర పువ్వు గుర్తు వాళ్ళది ఎలక్షన్ సింబల్ అదే కదా, సింబల్ పెట్టుకొని ఆయన ఓటేసి ఇలా చూపించాడు. చూపిస్తే అర్జెంటుగా తీయాల్సిందే అని చెప్పారు. అంటే అన్నిసార్లు అంత ధైర్యం ఉన్న ఆఫీసర్లు ఉండరు కదా. మరి సాక్షాత్తు ప్రధానికే చెప్పినప్పుడు మీ తల్లిగారు 2014 ఎలక్షన్స్కి, 2019 ఎలక్షన్స్కి, 2014 ఎలక్షన్స్లో వైజాగ్లో ఆవిడ ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఆవిడ ప్రతి సభకి బైబిల్ పుట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు వైజాగ్ చుట్టుపక్కల బాగా క్రిస్టియన్స్ ఉంటారు. అయినా ఆవిడ గెలవలేదు, అది వేరే విషయం అనుకోండి. ఏదైనా ప్రచారానికి అయితే వాడకూడదు కదా. గుళ్ళల్లో కానీ, మసీదుల్లో కానీ, చర్చిల్లో కానీ ప్రచారం చేయకూడదు. ఇప్పుడు అక్కడ ఒక 2000 మంది కూడి ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం చెప్పేస్తే 2000 మందికి ఒకేసారి చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పి అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి కొంతమందికి. కానీ చట్టం ప్రకారం అది నేరం, చేయకూడదు అది.
కానీ ఎలక్షన్ ప్రచారానికి వచ్చేటప్పుడు మీ అమ్మ బైబిల్ తీసుకొని వచ్చింది, అప్పుడు మరి మీకు తప్పనిపించలా, అది అతిక్రమణ అనిపించలా? అప్పుడు ఈసీకి కంప్లైంట్ చేసే తెలివితేటలు తెలుగుదేశం వాళ్ళకి లేవు. మీరు ఇప్పుడు చాలా తెలివిగా వాళ్ళు చేసే ప్రతి అడుగుని మీరు సెంటీమీటర్లతో సహా కొలుస్తున్నారు మీరు, కానీ వాళ్ళకి లేదు కదా. అందుకే మీరు బతికిపోయారు. ఆ రోజే డిస్క్వాలిఫై అయిపోయేవాళ్ళు. ఎందుకంటే ఇది మీడియాలో వచ్చింది, ఇది దాచిపెడితే దాగే విషయం కాదు, ఎక్కడో వాళ్ళ ఇంట్లో ప్రైవేటు వ్యవహారం కాదు ఇది. మరి మీ వైపే మీరు తప్పులు పెట్టుకొని గురువింద గింజల్లాగా పక్క పార్టీల మీద పడి ఆడవటం చూసారా? ఇది మొదటి నుంచి వీళ్ళు చేస్తున్న పని అదే. అలా అని తెలుగుదేశం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా నీతి నిజాయితీలతో ఉంటారనేది కాదు నా ఉద్దేశం. ఇది బయటికి కనిపించే విషయాలు నేను మాట్లాడుతున్నా. అప్పుడు ఆమె చేసింది తప్పే. ఇప్పుడు లోకేష్ కూడా ఇలా రెడ్ బుక్ చూపించి భయపెట్టడం, మీ అంతు చూస్తాను అనటం కూడా ఒకంత ఆయన కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి కానీ, ఆయనకై ఆయన ధైర్యంగా మాట్లాడడానికి కానీ, ఇలా పనిచేస్తున్న అధికారుల్ని కొంచెం ఒళ్ళు జాగ్రత్త అని చెప్పడానికి పనికొస్తుందేమో కానీ, ఏదేమైనా ఇలాంటి చర్యలు కొంచెం అతిక్రమణ కిందే వస్తాయి. కొంచెం ఆచితూచి ఉండవలసిందే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, రేపు చూద్దరు కానీ, అంటే వాళ్ళకి ఆ సంకేతం ఎట్లా వెళ్తుందని కదా అసలు విషయం. మాట్లాడొచ్చు బహిరంగ అధికారుల పేర్లు అయితే దాంట్లో ఎవరిది లోకేష్ బయట పెట్టిన దాఖలాలు లేవు కదా మేడం. అంటే ఆయన ఏమంటున్నాడు, నేను రాశానని చెప్తున్నాడు, రాసింది చూపించమని ఎవరు అడగట్లేదు కదా. అసలు బుక్ ప్రశ్నే అక్కర్లా. మీరు ఒకటే చెప్పండి, మీరు మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేయట్లేదు, మాకు పని చేయమని మేమేం అడగట్లా. మీ వృత్తి ధర్మం ప్రకారం మీరు మీ వృత్తికి న్యాయం చెయ్యండి, ప్రజాప్రతినిధులకు కొమ్ముగాయకండి అని చెప్పి అని చెప్పి ఎవరైనా సరే అలా చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, శాఖాపరమైన చర్యలు ఉంటాయి అని అంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే లోకేష్కు ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వేచి చూచే ధోరణి లోకేష్కి నచ్చట్ల, మెత్తగా ఉండే వ్యవహారం లోకేష్కి నచ్చట్ల. ఇవాళ ఈ కాలానికి చంద్రబాబు నాయుడు లాగా ఉంటే కుదరదు అనేది లోకేష్ ఉద్దేశం. అందుకే ఆయన ఒకంత మరి వయసులో ఉన్నాడు కదా, వేడి రక్తం కదా, ఈయన కొంచెం కార్యకర్తలకి ఒక జోష్ నింపటానికి కావచ్చు, ఒక ధైర్యాన్ని నింపటానికి కావచ్చు లోకేష్ పనికి వస్తున్నాడు. ఏ మాట కామంటే ఇవ్వగలం ద్వారా ఆ మాత్రం ధైర్యాన్ని అయితే ఇవ్వగలుగుతున్నాడు. చూసుకుందామంటే చూసుకుందాం అంటున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అసలు ఆ మాట రమ్మనండి, రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక రకం నాయకుడు, లోకేష్ ఇంకొక రకం నాయకుడు. ఈ లోకేష్ ఏమనుకుంటున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి లాగా కాస్త రౌడీతనం చూపిస్తేనే అందరికీ అది ఒక ఆకర్షణ కావచ్చు అని అనుకుంటున్నాడు. కానీ ఎవరెన్ని చెప్పినా ఎవరేం చేసినా ప్రజలకి చెయ్యాల్సింది మీరేం చెయ్యాలో మీ విధుల ప్రకారం మీరు చేస్తేనే. మీరు ఇప్పుడు పని చేయాలి అంటే అధికారమే ఉండక్కర్లా, అధికారం ఉంటే బాగా చేయొచ్చు, అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నుండి పోరాటాలు చేయొచ్చు. కానీ పని చేయని ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్ని రోజులు సహిస్తారు? వాళ్ళకి విసుకొస్తుంది కదా. ఆ రోజు వచ్చేది ఎట్లాగో మీ రోజులే. కాబట్టి మీరు ఇంత భయపెట్టి బెదిరించి అంత కూడా అక్కర్లా. అసలు అంటే వైసీపీ నేతలు భయపడడానికి కారణం ఏంటి మేడం? అవును, రెడ్ బుక్ లో ఉంటాయి. ఇప్పుడు నిజంగా తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఆయన రాసుకుని వాళ్ళ భయం ఏంటంటే, ఈ లోకేష్ దూకుడు మనస్తత్వం చూసి ప్రజలు ఎక్కడ ఆకర్షితులై లోకేష్కి ఓటేస్తారో, అలాగే ఈ అధికారులు ఎక్కడ భయపడిపోయి బెదిరిపోయి వీళ్ళకి పనిచేయడం మానేస్తారని వాళ్ళ బాధ. అనుకూలంగా పనిచేయరు అనే బాధ. అందుకే ఇప్పుడు వాళ్ళ అనుకూలంగా పనిచేయకపోతే వీళ్ళు గెలవం అనే భయం వీళ్ళకు ఉంది కదా. ఆ భయంతో వాళ్ళకి అట్లా కంప్లైంట్ చేసే, పైగా ఇతను కూడా చాలా చీటికి మాటికి చాలా చిన్నపిల్లల తరహాలో కంప్లైంట్లు చేస్తుంటాడు విజయసాయి రెడ్డి కూడా. అంటే అతను పెట్టే ట్వీట్లకు కావచ్చు, అతను చేసే కంప్లైంట్లకు కావచ్చు, ఒక ఎంపీ స్థాయికి చాలా ఒక అది పెద్దల సభలో ఉండే ఎంపీ
ఒక సర్పంచ్ లెవెల్లో ఉంటాడు. అతని ఆలోచన విధానం అంతా ఒక సర్పంచ్ లెవెల్లో ఉంటుంది. అతను ఒక ఎంపీ అంటే నమ్మేలాగా ఉండదు. పైగా చాలా పదవుల్లో ఉన్నాడు కదా వైసీపీ పార్టీలో కూడా. పైగా జగన్మోహన్ రెడ్డిని ఇంత చేసిన దాంట్లో విజయసాయిరెడ్డి పాత్ర కూడా చాలా ఉంది కదా. ఆర్థికంగా కావచ్చు, పదవిలోకి తీసుకురావటం వెనకమాల కావచ్చు, ఏదేమైనా ఆయన పాత్ర అయితే తక్కువైతే కాదు. కానీ అప్పుడప్పుడు ఏంటంటే ఆయన చిన్నపిల్లాడిలాగా వీధి బడిలో కంప్లైంట్లు చేసినట్టు కంప్లైంట్లు చేస్తుంటాడు, ఆయన స్థాయిని మర్చిపోయి. ఓకే. ఏదేమైనా అధికారులు ఇక్కడ ముఖ్యంగా అధికారులు ఆచితూచి అడుగేయాలి. వాళ్ళు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. వాళ్ళు వాళ్ళ విధి విధానాలకి కట్టుబడి వాళ్ళు పనిచేయాలి. మనం ఎంత రెస్పెక్ట్ తోటి ఉండాలి, ఎంత నేను ప్రభుత్వ ఉద్యోగిని అంటే ఎంత ధీమాగా ఉండాలి. అది చాలామంది అధికారులు కనిపించట్లేదండి. వాళ్ళకి ఏంటంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ కొమ్ము కాస్తాము, ఎవరు అధికారంలోకి వస్తారు అంటే వాళ్ళ కొమ్ము కాస్తాము. మన పని ఈజీగా సజావుగా సాగిపోతుంది. ఏదన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే మనని ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఈ గోలంతా ఎందుకు? వాళ్ళు చేసే చెత్తని మనం సహకరించాము అంటే ఆ చెత్తలోంచి మనకు వచ్చే వాటా మనకు వస్తుంది. జేబులు నింపుకుందామనే వాళ్ళే ఉన్నారు తప్పితే వాళ్ళ అధికారులు చాలామంది, అంటే అందరూ కాదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తే? లేకపోతే ఇప్పుడు సాక్షాత్తు అధికారులు ఏసీబీ రైడ్లో దొరకటాలు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో దొరకటాలు అవన్నీ ఒక ఎత్తు, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి అవి. కానీ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ విజయసాయి రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి చలవ వల్ల ఎంతమంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు చూసాం కదా మనం. ఎంతమంది బడా బడా వ్యాపారవేత్తలు జైలుకి వెళ్ళారు చూసాం కదా. అందుకని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ బడా వ్యాపారస్తులకి, ఈ అధికారులు, ఈ రాజకీయ నాయకులకి మధ్యలో ఉండే ఒక చీకటి ఒప్పందాలు కావచ్చు, డబ్బు సంపాదనే లక్ష్యం అని ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అనే ఒక ధోరణి వల్ల కదా ఈ ముగ్గురు కలిసే కదా చేసింది స్కాములన్నీ. మరి ఇట్లాంటప్పుడు అధికారులను అనాల్సి వస్తుంది. అనకుండా ఎట్లా ఉండగలుగుతాం? లోకేష్ టోన్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మరి అలాంటి అధికారులు ఉన్నారా లేదా? అధికారులు అందరూ మంచివాళ్ళు అయితే ఏసీబీ రైడ్లు ఎందుకు జరుగుతాయి? ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతాయి? ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఎన్ని కేసులు అవ్వట్లేదు? పోలీసుల మీద, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద, ఎంఆర్ఓల మీద. ఒక్క జరగంది రాజకీయ నాయకుల మీదే తప్పితే అందరి మీద జరుగుతున్నాయి కదా. మరి మీరు మీ ధోరణిని మార్చుకుంటే లోకేష్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ మధ్యలో నీకెందుకు మాదా? ఏదో అంటారే కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్లు విజయసాయి రెడ్డి ఎందుకు ఆటలో అరటిపండులాగా తయారవుతాడు? అంటే వైసీపీకి అనుకూలంగా వీళ్ళు పనిచేయరనే టెన్షన్ కదా. అంతే.